కర్మచక్రం రచన న్యూ ఏజ్ స్పిరిచువల్ మాస్టర్ భీమినేని వంశీకిరణ్ గారు. 8వ భాగము పఠనం చేస్తున్నది పద్మజ. రాజు: మాస్టర్, పుణ్యస్నానాలు తీర్థయాత్రల వలన కూడా పాపకర్మలు తొలగిపోతాయి అంటారు, వాస్తవమేనా? వంశీ మాస్టర్: కౌరవులందరినీ అంతమొందించి మహాభారత యుద్ధం ముగిశాక తమ పాపాలను కడుక్కోవడానికి పాండవులు తీర్థయాత్రలకు బయలుదేరతారు. అన్ని ముఖ్య నదుల్లోనూ స్నానం చేసి వస్తే పవిత్రత వస్తుందని, సకల పాపాలు హరించివేయబడతాయని పండితులు సెలవిచ్చిన మీదట శ్రీకృష్ణుణ్ణి కూడా తమతో రమ్మని పాండవులు కోరతారు. తనకు వీలు కాదని ఒక సొర్రకాయని ఇచ్చి తన బదులుగా దానిని అన్ని నదుల్లో స్నానం చేయించమని శ్రీకృష్ణుడు పాండవులకు చెప్తారు. 6 నెలల పాటు దేశంలో అన్ని ఆలయాలు దర్శించుకుని సొర్రకాయతో సహా పాండవులు పుణ్యనదుల్లో స్నానమాచరించి తిరిగి హస్తినకు చేరుకుంటారు. పాండవులు తిరిగి వచ్చిన సందర్భంగా గొప్ప విందు ఏర్పాటు చేస్తారు. శ్రీకృష్ణుడు తానిచ్చిన ఆ సొర్రకాయను ఆ విందు వంటకాలలో కలపమంటాడు. ఆ సొర్రకాయ చేదుగా ఉండడం వలన ఆ విందు భోజనం మొత్తం పాడవుతుంది. అర్జునుడు శ్రీకృష్ణుడి వద్దకు వెళ్లి, మీరు చూసుకోకుండా చేదు సొర్రకాయని ఇచ్చారు బావా, దానివలన విందంతా పాడయ్యింది అంటూ నిష్ఠూరమాడతాడు. శ్రీకృష్ణుడి చిరునవ్వుతో, అది చేదు సొర్రకాయ అని నాకు ముందే తెలుసు, అందుకే మీకిచ్చి అన్ని పుణ్యనదులలో స్నానం చేయించమన్నాను. అలా అయినా చేదుపోతుందేమోనని. కాని ఎన్ని పుణ్యస్నానాలు చేసినా దాని చేదే పోలేదన్నమాట. ఇక మీ పాపాలేం పోతాయో ఏంటో అంటాడు చిద్విలాసంతో. కనుక మనం ఎన్ని తీర్థయాత్రలు చేసినా, ఎన్ని పుణ్యనదుల్లో స్నానమాచరించినా కాస్త ఆనందం వస్తుందే తప్ప ఏ కర్మ తొలగదు. కర్మ తొలగాలంటే జ్ఞానం రావాల్సిందే, జ్ఞానం రావాలంటే ధ్యానం చేయాల్సిందే. మాధవి: మాస్టర్, నేను ధ్యానం చేస్తే మా పిల్లలకు ఉపయోగపడుతుందా? వంశీ మాస్టర్: మీరు తింటే మీ పిల్లలకి ఆకలి తీరుతుందా? లేదు కదా. అలాగే మీరు ధ్యానం చేస్తే మీకు లాభం, వారు ధ్యానం చేస్తే వారికి లాభం. ఎవరి వలన వారికే లాభం, ఎవరి వలన వారికే నష్టం. కాకపోతే మీరు ప్రతిరోజు ధ్యానం చేసి శాకాహారిగా మారి ప్రేమతో, శాంతంతో, సంతోషంగా ఉంటే మిమ్మల్ని చూసి ఏదో ఒక రోజు మీ ఇంట్లో వారు కూడా ధ్యానం మొదలు పెడతారు. తెలియక చేసిన కర్మలు. విజయ: మాస్టర్, నేను చేసిన పని నాకు తెలియకుండా ఎవరికైనా హాని కలిగిస్తే అది నా దోషమా? సంచిత కర్మ అవుతుందా? వంశీ మాస్టర్: ఖచ్చితంగా కాదు. మీరు ఉద్దేశరహితంగా చేసిన చర్య వల్ల జరిగిన హానిలో మీకు సంబంధం ఉండదు. ఇక్కడ ఉద్దేశరహితం అన్నది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇప్పటికీ బౌద్ధమతంలో ఉన్న కొంతమంది బుద్ధుడి అహింసా సిద్ధాంతానికి తూట్లు పొడిచి చక్కగా మాంసాహారం ఆరగిస్తారు. కాకపోతే వాళ్ళు మాంసం తినే ముందు వడ్డించేవారు, అయ్యా, ఇది మీ కొరకు వండింది కాదు, మా కోసం వండుకున్నది, మీకు పెడుతున్నాం అనాలి. అప్పుడు తినేవారు ఆ నిషిద్ధ ఆహారం ఉద్దేశపూర్వకంగా తమ కోసం వండలేదు కాబట్టి ఏ దోషము అంటదని శుభ్రంగా మాంసాన్ని ఆరగిస్తున్నారు. ఇంతకన్నా ఆత్మవంచన ఉంటుందా? ఇలాంటి వాళ్లను చూసి బుద్ధుడి ఆత్మ ఏమనుకుంటుందో. మానవుడు తాను చాలా తెలివైన వాడిని, విజ్ఞానవంతుడను అని ఇటువంటి సదుపాయ శాస్త్రాలు అనేకం కనిపెట్టుకున్నాడు. సృష్టికర్త ముందు ఇటువంటి ఆటలు చెల్లవు. కర్మచక్రం చాలా నిక్కచ్చిగా ఉంటుంది. కనుక ఉద్దేశరహితం అన్నది బాగా అర్థం చేసుకోండి. ఒకవేళ మీ వలన అవతలవారు కష్టపడ్డారని అనిపిస్తే వెంటనే వారికి క్షమాపణ చెప్పండి, వారికి తగిన సహాయం చేయండి. మిమ్మల్ని మీరు వెనకేసుకురాకండి, వారి వైపు నుండి కూడా ఆలోచించండి. అప్పుడే కర్మచక్రంలో ఇరుక్కోకుండా ఉంటారు. యుద్ధం కర్మ అవుతుందా? సువర్ణ: మాస్టర్, నేను అందరి కోసం ఒక మంచి పని చేస్తున్నాను. కొంతమంది తమ స్వార్థం కోసం నన్ను అడ్డుకుంటున్నారు. అప్పుడు నేను వారితో పోరాడవచ్చా? అది కర్మ అవుతుందా? వంశీ మాస్టర్: ఖచ్చితంగా యుద్ధం చేయవలసినప్పుడు చేసే తీరాలి. అయితే ఆ యుద్ధం ప్రేమ యుద్ధం అయి ఉండాలి. ప్రేమ యుద్ధం అంటే గుణాలపైన చేసేది తప్ప మనుషులపైన కాదు. కనుక యుద్ధం చేయవలసి వస్తే ద్వేషం తీసివేసి చెయ్యండి.
మీ మంచి పనికి అడ్డం పడేవారిని ద్వేషం లేకుండా ఎదుర్కోండి. అప్పుడు దాని వలన వారు కొంత బాధకు గురి అయినా అది పాపకర్మగా మీకు జమ చేయబడదు. కళావతి: మాస్టర్, ఒక వ్యక్తి తన భార్యను హింసిస్తున్నాడు. నేను వెళ్ళి ఆపాను. నా స్నేహితురాలు నన్ను మందలించింది. ఆమె కర్మకు నువ్వు అడ్డుపడుతున్నావు. భర్త చేతిలో హింసను అనుభవించాలని ఆమె ఎంచుకుంది. నీవు ఎందుకు అడ్డుపడుతున్నావు అన్నది. నేను పొరపాటు చేశానా? వంశీ మాస్టర్: లేదు, మీరు ఆ స్త్రీ కర్మకు అడ్డుపడలేదు. మొట్టమొదటిగా మిమ్మల్ని అభినందిస్తున్నాను, సాటి స్త్రీపై జరుగుతున్న హింసను అడ్డుకున్నందుకు. నిజానికి ఇది గత జన్మ కర్మ, కొత్తగా చేస్తున్న కర్మ అన్న విషయం మీకు తెలియదు. అయినా ఆ స్త్రీపై జరిగే హింసను ఆపే అవకాశం మీకు వచ్చింది అంటే ఆ కర్మ ప్రణాళికలో నీ పాత్ర కూడా ఉంది అని అర్థం. ఇతరులపై హింస జరుగుతుంటే ఇంకేమీ ఆలోచించకుండా మీకు చేతనైన సహాయం చేయండి. మీరు అలా చేయడం వలన ఆమె భర్త మరంత దుష్కర్మ పోగు పెట్టుకోకుండా కాపాడిన వారవుతారు. మీకు సలహా ఇచ్చిన ఆ స్నేహితురాలు అజ్ఞానంలో ఉంది. ఆమె సలహాలు పట్టించుకోకండి. మీకు అలాంటి సమయంలో ఏం చేయాలనిపిస్తే అది చేయండి. వెంకటేశ్వర్లు: మాస్టర్, ఈ మధ్యన రామ్తా గారి పుస్తకాలు చదివాను. విజయవాడలో జరిగే రామ్తా క్లాసులకు వెళ్ళాను. వారు చెప్పిందేమిటంటే కర్మలు లేవు కనుక మాంసాహారాన్ని తినవచ్చని, మనం దైవాలని, సృష్టికర్తలమని, జంతువులను సృష్టించేది మనమేనని, కనుక వాటిని చంపి తినడంలో దోషం లేదని అన్నారు. నిజమేనా? ఇది ఎంతవరకు సత్యం? వంశీ మాస్టర్: మీరే అంటున్నారు పుస్తకాలు చదివాను అని. పుస్తక జ్ఞానం అవగాహన వరకే పనికొస్తుంది. అనుభవ జ్ఞానమే అసలైన జ్ఞానం. ఆ అనుభవం ధ్యానం ద్వారా మాత్రమే అంకురిస్తుంది. మీకు చెప్పిన వారికి అది లేదు. అయినా కర్మలు లేవు అంటే మాంసం తింటారా? మీ హృదయంలో కరుణ లేదా? మీది ప్రాణమే, మీరు చంపి తింటున్న జంతువుది కూడా ప్రాణమే అన్న చిన్న విషయం మీకు తెలియదా? కత్తితో కోస్తే మీకు ఎంత బాధ కలుగుతుందో ఆ ప్రాణికి కూడా అంతే బాధ కలుగుతుందన్న కాస్త ఇంగిత జ్ఞానం ఉంటే చాలు మాంసాహారం మానివేయడానికి. దీనికి పుస్తకాలు పరిశోధించాల్సిన పని లేదు. కాస్త ఎరుక ఉంటే చాలు. ఏమన్నారు వారు? మీరే సృష్టించారా? ఏది ఇప్పుడు సృష్టించండి చూద్దాం. చేతనైతే ఒక చిన్న మేకకు ప్రాణం పోయగలరా? సృష్టించే శక్తి లేని వారికి ప్రాణం తీసే హక్కు ఎవరిచ్చారు? కనుక ఏ ప్రాణి ఎవరి కోసము సృష్టించబడలేదు. ప్రతి ప్రాణి తన కోసం తాను సృష్టించబడింది. ఏ జీవి మీది కాదు. దేనిపై మీకు అధికారం లేదు. ప్రతి జంతువు తన ఆత్మ ఉన్నతి తత్వం కోసం తాను బ్రతుకుతుంది. ఆత్మ పరిణామ క్రమంలో ఎదగడానికి భూలోకంలో స్వనిర్ణయంతో జన్మ తీసుకుంటుంది. మీపై ఎవ్వరికీ ఏ విధమైన హక్కు ఎలాగైతే లేదో మీకు కూడా ఏ ప్రాణి జనన మరణాలు, జీవనగతిపై హక్కు అధికారం లేవు. హక్కు లేనిది చేస్తే అది హింస అవుతుంది. తద్వారా అది కర్మగా స్థిరపడుతుంది. మీ ప్రశ్నలో మరొక అంశం, మనం దైవాలన్నది నిజం. అయితే ఆ దైవస్థితిలో మనం ఉన్నామా అన్నది ఆత్మ పరిశీలన ద్వారా మనకు మనం తేల్చుకోవాలి. దైవస్థితిలో అంటే థర్డ్ ఐ మాస్టర్ స్థితిలో ఉన్నవారికి కర్మంటూ ఏదీ ఉండదు. వారు ముక్త పురుషులు. సృష్టి వీరిని కర్మచక్రం నుండి మినహాయిస్తుంది. ఎందుకంటే ఆ స్థితిలో ఉన్నవారు ఏ ప్రాణికి హాని కలిగించరు. వారికి ఎటువంటి స్వార్థము ఉండదు. అయితే మీరు ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నారు? మానవ స్థితిలోనా, దైవస్థితిలోనా? నిజానికి మీరు ఇద్దరన్నమాట. ఒకరు నరుడు, మరొకరు నారాయణుడు. అంటే మీరు నరరూపంలో ఉన్న నారాయణుడు. మీలో నారాయణుడు ఉన్నాడు సరే, మరి నరుడి సంగతేంటి? మీరిప్పుడు నరుడుగా ఉన్నారు కనుక జన్మ పరంపరలో మీరు నారాయణుడి స్థితికి ఎదిగినప్పుడు నరుడు మాయమవుతాడు. అప్పుడు ఏ కర్మచక్రానికి మీరు లోబడి ఉండరు. మరి నరుడు నారాయణుడు కావాలంటే ధ్యానం చేయవలసిందే. అంతవరకు కర్మచక్ర భ్రమణములో పడి తిరగవలసిందే. ఎవరు అవునన్నా కాదన్నా ఇది పరమసత్యం. సరే మాస్టర్స్, మిగిలిన జ్ఞానాన్ని తదుపరి భాగాల్లో కొనసాగిద్దాం. ధన్యవాదాలు.